భూముల బ్లాక్ లిస్ట్ అనుకుంటా పబ్లిక్ ను పరిశాన్ పాలు చేసే వరకల్లా ప్రతిపక్షాలు పంచాయత్ చేసుడుతోని మంత్రి పొంగులేటి బయటకు వచ్చి సారీ చెప్పి మాకు తెలియకుండా అయింది, ఆఫీసర్ల తప్పిది, అరుచుకొని చర్యలు తీసుకుంటామని వచ్చే. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా బయటకు వచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఈ ముచ్చట నాకు ముందే తెలుసు అనుకుంటే ఇంకో మంత్రి మంది ముందలకి వచ్చి మాట్లాడిండు. ఇగో ఇది ఎక్కడోళ్ళి, ఒకలేమో మాకు తెలియదు అంటే ఇంకోలేమో ముందే తెలుసు అనబట్టే. అందుకే హరీష్ రావు ఇగో ఈ తీర్లు ఇచ్చి పడేసిండు గట్టిగా. లోపలి పంచాలతోని పార్టీ పతారని పలసగా చేసుకుర్రేమో అని అంటే సరే, అది వాళ్ళ సొంత పార్టీ కాంగ్రెస్ కయ్యము, మనకు సంబంధం లేదా అనుకోవచ్చు. కానీ వాళ్ళ దాంట్లో వాళ్ళకే శృతి లేక ఆఖరికి సీఎం దాకా పోయి మంత్రులే ముచ్చట చెప్పిన ఫాయిదా లేక ఇవాళ ఇంత పంచాద అవుతుంది. భూముల బ్లాక్ లిస్ట్ పేరు మీద గింత పంచాద అయ్యి మంత్రులనే మందంతా మస్తు తీర్ల మాటలని ఆడి పోసుకుంటుంటే మంత్రి కోమటిరెడ్డి సార్ ఇప్పుడు వచ్చి ఏం చెప్తుండో ఈరోసారి. యాదగిరిగుట్టలో కూడా 42,000 ఎకరాలు ప్రొవిజన్ లో పెట్టినట్టు నాకు ఐలయ్య గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే చెప్పి బాధపడ్డారు. ఏది 3 నెలల కింద ఇది ఇవాళ బయట పెట్టిన ప్రతిపక్షాలు. నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పిన యాదగిరిగుట్టలో ఈ విధంగా 42,000 ఎకరాలు ప్రొవిజన్ అని చెప్పి తాత ముత్తాతల ఆస్తులు ప్రొవిజన్ లో పెట్టినని చెప్పి ఆ ప్రాంతాల్లో రైతులు ప్రజలు మధ్యతరగతి వారు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ నిద్రపోకుండా ఎమ్మెల్యే దగ్గర నా దగ్గర తిరిగి తెస్తే గతంలోనే నేను చెప్పిన. మీరు ఇప్పుడు ఇవాళ చెప్తున్నాను, ఆ రోజే చెప్పి దాని గురించి మీరు లేదు మీరు భయపడద్దు నేను దీపిస్తానని ముఖ్యమంత్రి గారు. ప్రతిపక్షాలు ఇవాళ బయట పెట్టినాయి గానీ నాకు 3 నెలల ముందే తెలుసని ముద్దుగా చెప్పబట్టింది. చూసిండ్రా, యాదగిరిగుట్టలో కూడా 42,000 ఎకరాల భూమిని 22A కింద బ్లాక్ లిస్ట్ లో పెట్టిరనుకుంటా. అసలు ముచ్చట ఆలస్యంగా ముంగటేసింది. ఇట్లా ఈ ముచ్చట మీద హరీష్ రావు సార్ ఆడుచుకుంటా ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా జరగలే కదా. స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మంత్రి గారే చెప్తుండు, 4 నెలల కిందనే నేను రేవంత్ రెడ్డికి చెప్పినా మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు ప్రావిబిషన్లో పెట్టిండ్రు, 22A పెట్టిండ్రు అన్నాడు. మరి నిద్రపోతుండా రేవంత్ రెడ్డి? నీ కేబినెట్ కొలీగే చెప్పిండు నీకు ఈ భూమి నిషేధిత జాబితాలో 40,000 ఎకరాలు పెట్టిండ్రు. వెంటనే అదే రోజు ముఖ్యమంత్రి స్పందించుంటే, అదే రోజు రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించుంటే ఇదంతా జరుగునా? ఇయ్యాల ఇన్ని లక్షల మంది ఇలా ఆగమైదురా అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? రేవంత్ రెడ్డి పొంగిలేటి గారు ఇద్దరు కూడబలుకొనే ఇది చేసిండ్రు అని ఇలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మంత్రి కోమటిరెడ్డి ఏమో 3-4 నెలల ముందే తెలుసని, పొంగులేటేమో నాకు తెలియకుండా అయిందని మాట్లాడే వరకల్లా రేవంత్ పొంగులేటి ఇద్దరు కూడా ఇదంతా చేసిర్రు అనుకుంటా పాయింట్ టు పాయింట్ మాట్లాడి లాజిక్లతోని ఒక్క తీరుగాడుచుకుంటా హరీష్ రావు. మరి సొంత పార్టీల మంత్రులే గిట్లా మాట్లాడి అప్పుడే సీఎం కి చెప్పినా అనంటే మరి ఇంట్లో ఎవరిది తప్పో కుల్లా తెలిసిపోతుందిగా అనుకుంటా. ప్రతిపక్షాలే కాదు పబ్లిక్ కూడా పోస్టులు వేసుకుంటా రోస్ట్ చేసుకుంటా బ్యాండ్ బజాయిస్తురు హ్యాండ్ పార్టీని. మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ సర్కార్ కు కంట్ల నలుసు తీరుగా తయారైంది. ఆమె మంత్రి పదవి ఎన్నడో ఓనాడు ఊడిపోతుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆమెను కాపాడుతున్నాడని మాట్లాడుకుంటున్నారు కదా. కానీ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖకు అండగుండు కాదు, కొండా సురేఖ మేడమే సీఎం రేవంత్ రెడ్డికి అండగా నిలబడ్డదట. ఈ మాట ఎవరో చెప్పింది కాదు, స్వయాన మంత్రి మేడం బిడ్డ సుష్మితమ్మ అంటుంది. నుండ్రి, మీరు మొదట పిసిసి కావాలని కోరుకున్నది కొండా సురేఖ, కొండా మురళీధరరావు గారు. ఆ రోజు వారు మాట్లాడుతూ కొండా మురళీ గారి ఆదేశాల మేరకు కొండా సురేఖ గారు పిసిసి రేవంత్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ఆమె ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు పిసిసి అయినాక ఫస్ట్ మొట్టమొదటిగా మా ఇంటికి వచ్చారు. ఇక చెప్పుండ్రి ఎవరికి సాయం చేసిండ్రు, ఎవరిని కాపాడుతున్నారో. మా కొండ ఫ్యామిలీ సీఎం రేవంత్ రెడ్డికి అండ ఉండబట్టే ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ పదవి వచ్చింది. ఈ రోజు నువ్వు సీఎం కాగలిగినావు. నువ్వు ఇవాళ అనుభవిస్తున్న పదవి మా దయతో వచ్చిందన్నట్టు చెప్పింది మంత్రి కొండా సురేఖ మేడం బిడ్డే సుష్మితమ్మ. మన సీఎం రేవంత్ రెడ్డి మీద ఎందుకు కోపం వచ్చిందో ఏమో గాని ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ పదవి వచ్చినాక సీదా మా ఇంటికే వచ్చి ఏం చెప్పినావో యాదికున్నదా అని అప్పటి ముచ్చట్లు చెప్పింది. మాట ఏంటంటే మా నాన్నతోని కొండా మురళి గారితోని అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగండి మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతమైన దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చేయి, అప్పుడు నేను చెప్తా. అసోంటిది ఇవాళ మేము నీకు గానొస్తలేమా రేవంత్ రెడ్డి అని అన్నట్టు సొంత పార్టీ సీఎం ను ఎవ్వలన్నంత మాట అన్నది. 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేదు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను. అమ్మ బాప్రే, ఎంత పెద్ద మాట అన్నదో చూడుండ్రి.
రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో తల్లి కొండా సురేఖ ఉన్నదని తెలిసి కూడా షీపురు పుల్లంత భయం కూడా లేకుండా సీఎం ను కండ్లు నెత్తికెక్కినాయా అన్నది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కూడా పంచలేసింది. ఇదో పాటు ఒక పొంగు ఉన్నది, ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా పోతుంది. మరి నువ్వు ముఖ్యమంత్రివా ఆయన ముఖ్యమంత్రి కూడా తెలుస్తలేదు ఇక్కడ. మరి పెద్ద పదవులలో ఉన్నోళ్లను గింత పెద్ద పెద్ద మాటలు ఎందుకు అంటున్నారంటే మొన్న సీఎం రేవంత్ రెడ్డి పరకాలలో జరిగిన బహిరంగ సభల వచ్చే ఎన్నికలల్లో రేవూరి ప్రకాష్ రెడ్డినే గెలిపించాలే అన్నట్టు మాట్లాడిండు. కానీ పరకాల నుంచి కొండా బిడ్డ సుష్మితమ్మ పోటీ చేసేటానికి ప్లానింగ్ లేస్తుంది. అందుకే కోపం వచ్చింది సుష్మితమ్మకు. రేవంత్ రెడ్డికి మర్యాద ఇవ్వకున్నా కాంగ్రెస్ పార్టీ సీఎం పదవికైనా ఇయ్యాలే కదా, కానీ దేహపా నువ్వెంత అన్నట్టు మాట్లాడింది. ఇంత ధైర్యం ఎందుకంటే నాకు భయం లేదు, ఇవాళ పోతే రేపు రెండు నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ నా కొడుకు ఎవరన్నా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. నేను అస్సలే వెనకకు తగ్గే రకం కాదన్నట్టు చెప్పింది. రేవూరి ప్రకాష్ రెడ్డిని 2 ఏళ్ల తర్వాత గెలిపియాలని పరకాల సభలో చెప్పిన దానికి గద్వ వలిగేటట్టు గట్టి కౌంటర్ ఇచ్చింది. 2 ఏళ్ల వరకు ఎందుకయ్యా, ఇలా రాజీనామా చేయమని చెప్పు. ఇలా రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ మంచి ఇల్లు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉండి రేవూరి ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుస్తారా, లేకపోతే కొండ కుటుంబంలో ఎవరి నుంచి గెలుస్తారు? ధైర్యం ఉంటారా? కొండా కుటుంబం దమ్మెంతో చూపిస్తాంరా అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డికే సవాల్ ఇసిరింది. పాపం సుష్మితమ్మ మాట్లాడిన ఈ మాటలు సీఎం రేవంత్ రెడ్డి ఉంటే ఎంత ఫీల్ అవుతాడో ఏమో పాపం. మరి తర్వాత కొండా సురేఖ మేడం మీడియా ముంగట్టుకొచ్చి నా బిడ్డ మాట్లాడింది 100% రైటే అని అంటదా, లేకుంటే రేవంత్ రెడ్డి సార్కి ఇబ్బంది కలగకుండా సదురుకపోయేటట్టు సాటుంగనైనా సారి చెప్తుందా అనేది ముందు ముందే చూడాలిగా.